బాలీవుడ్ నటి పూనం పాండే కన్నుమూశారు. కొంతకాలంగా పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచినట్టు పూనం టీం ప్రకటించింది. సోషల్ మీడియాలో పూనం పాండే సెన్సేషనల్ 18+ కంటెంట్ చేస్తూ వచ్చింది. ఫోటో షూట్లతో పూనం ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఇండియా వరల్డ్ కప్ కొడితే బీచ్ లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పూనం పాండే. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. పూనం పాండే నటన కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనం చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియాలోనే అభిమానులకు టచ్ లో ఉంటుంది. గతంలో అనేక రకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పూనం లేదన్న వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని మరియు ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా కాలంగా గర్భాశయ క్యాన్సర్ తో పోరాడుతూ పూనం పాండే తన స్వగ్రామం కాన్పూర్ లో తుది శ్వాస విడిచారని తెలుస్తుంది. పూనం పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనం ఇప్పుడు సడన్ గా చనిపోవడంతో ఆమె అభిమానులు షాక్ కి గురవుతున్నారు. క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత పూనం తన స్వస్థలం కాన్పూర్ కు వెళ్లారు. అక్కడే ఆవిడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పూనంది అతి చిన్న వయసు, కేవలం 32 ఏళ్ల వయసులోనే పూనం క్యాన్సర్ బారిన పడింది. పూనం మరణ వార్త వినడంతోనే బాలీవుడ్ తీవ్ర విషాదానికి వెళ్ళింది. పూనం మరణం పట్ల బాలీవుడ్ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక పూనం ఇంత అనారోగ్యంతో ఉన్నారా అంటూ ఆమె మరణ వార్త విన్నవారు విచారణ వ్యక్తం చేస్తున్నారు. లాకప్, ఫియర్ ఫ్యాక్టర్, కంత్రో కా కిలాడి, బిగ్ బాస్ సీజన్ 7లో కూడా ఆమె పార్టిసిపేట్ చేశారు.